ఒకసారి మీరు ఊహించండి, మీరు ఒక దేవాలయంలోకి అడుగుపెడుతున్నారు. చుట్టూ నిశ్శబ్దం, గంట మోగిన శబ్దం, దీపాల వెలుగు. సడన్గా మీ మనసు శాంతిగా మారింది. కానీ ఎందుకు? అది కేవలం భక్తి వల్ల, లేక దాని వెనుక ఏదైనా రహస్యం ఉందా? మీరు ఎప్పుడైనా ఆలోచించారా, దేవాలయాలు ఎందుకు ప్రత్యేకమైన నిర్మాణంలో ఉంటాయి? గర్భగుడిలోకి వెళ్తే ఎందుకు ఒక విచిత్రమైన ఎనర్జీ ఫీల్ అవుతుంది? గంట మోగిస్తే మనసు ఎందుకు కామవుతుంది? ఇది కేవలం విశ్వాసం కాదు, ఇది శాస్త్రం, ఇది అనుభవం, ఇది వేల సంవత్సరాల జ్ఞానం. మరి షాకింగ్ విషయం ఏంటంటే, మన పూర్వీకులు ఇవన్నీ చాలా కాలం క్రితమే తెలుసుకున్నారు. ఈరోజు మీరు చూడబోయే ఈ వీడియోలో మీరు దేవాలయాలన్నీ చూసే విధానాన్ని పూర్తిగా మార్చేస్తుంది. మరి వీడియో మొదలు పెడతామా? దానికంటే ముందు ఇలాంటి మంచి మంచి వీడియో నోటిఫికేషన్స్ పొందడానికి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది కేవలం భక్తి వీడియో కాదు, ఇది ఒక ప్రయాణం, సైన్స్, మిస్టరీ మరియు ఆధ్యాత్మికత. ఈ వీడియో చివరి వరకు చూస్తే మీరు ఇక మీదట దేవాలయానికి వెళ్ళే విధానం కూడా మారిపోతుంది. మనలో చాలామందికి దేవాలయం అంటే దేవుడిని ప్రార్థించే స్థలం. కానీ నిజం ఏంటంటే, దేవాలయం అంటే ఒక ఎనర్జీ సెంటర్. ఒక ఉదాహరణ తీసుకుందాం. మీరు ఒక పెద్ద నగరంలో ఉన్నారని ఊహించండి. చుట్టూ శబ్దం, టెన్షన్, హడావిడి. అప్పుడు మీరు ఒక దేవాలయానికి వెళ్తే సడన్గా ఒక శాంతి. ఇది ఎందుకు జరిగింది? దానికి కారణం దేవాలయ నిర్మాణమా? ప్రతి దేవాలయం ఒక ప్రత్యేకమైన విధంగా నిర్మించబడుతుంది. గోపురం, ప్రాంగణం, గర్భగుడి ఇవి యాదృచ్ఛికంగా కాదు, ప్రత్యేకంగా గర్భగుడి ఇది దేవాలయంలో అత్యంత ముఖ్యమైన భాగం. ఎందుకంటే ఇది ఎనర్జీ కాన్సంట్రేషన్ పాయింట్. మన పూర్వీకులు భూమిలో ఎనర్జీ ఎక్కువగా ఉన్న ప్రదేశాలను గుర్తించి అక్కడ దేవాలయాలను నిర్మించారు. అంటే దేవాలయం లొకేషన్ కూడా సైంటిఫిక్గా సెలెక్ట్ చేస్తారు. ఇప్పుడు మీరు ఒక విషయం గమనించారా? గర్భగుడిలో చాలా తక్కువ వెలుగు ఉంటుంది, చాలా శాంతి ఉంటుంది. ఎందుకంటే మన మెదడు బయట డిస్ట్రాక్షన్స్ లేకపోతే ఎక్కువగా కాన్సన్ట్రేట్ అవుతుంది. మరి ఇంకో విషయం, విగ్రహం ఎక్కడ ఉంచబడుతుంది అది కూడా ర్యాండమ్ కాదు, అది ఒక ఎనర్జీ పాయింట్ మీద ఉంటుంది. అందుకే మీరు అక్కడ నిల్చుంటే ఒక ప్రత్యేకమైన ఫీలింగ్ వస్తుంది. కొంతమంది దాన్ని భక్తి అంటారు, కొంతమంది దాన్ని ఎనర్జీ అంటారు. కానీ నిజం, అది ఒక అనుభవం. మీరెప్పుడైనా గమనించారా? దేవాలయంలో వెళ్ళగానే మొదట మనం చేసే పని గంట మోగించడం. కానీ ఎందుకు? అది కేవలం సాంప్రదాయం కోసం కాదు, దాని వెనుక ఒక ఆసక్తికరమైన కారణం ఉంది. ఒకసారి ఊహించండి, మీరు బయట నుంచి వచ్చారు, మీ మెదడులో వందల ఆలోచనలు, టెన్షన్స్, డిస్ట్రాక్షన్స్. అప్పుడు మీరు ఒక పెద్ద గంట మోగిస్తే ఘన్ 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 ఆ శబ్దం మీ చెవుల ద్వారా నేరుగా మీ మెదడుకు వెళ్తుంది. ఆ శబ్దం ఒక వైబ్రేషన్ క్రియేట్ చేస్తుంది. ఈ వైబ్రేషన్ వల్ల మీ మెదడులో ఉన్న ర్యాండమ్ థాట్స్ కాసేపు ఆగిపోతాయి. అంటే అది ఒక రీసెట్ బటన్లా పనిచేస్తుంది. అందుకే గంట మోగించిన తరువాత మనం ఎక్కువగా ఫోకస్ అవుతాం. ఇది కేవలం భక్తి కాదు, ఇది సౌండ్ సైన్స్. మరి ఇంకో ఇంట్రెస్టింగ్ విషయం ఏంటో తెలుసా? పాతకాలంలో గంటలు ప్రత్యేకమైన లోహాలతో తయారు చేసేవారు. అవి మోగించినప్పుడు ఒక స్పెసిఫిక్ ఫ్రీక్వెన్సీ సౌండ్ ప్రొడ్యూస్ అవుతుంది. అది మన బ్రెయిన్కి కామ్ సిగ్నల్ పంపుతుంది. ఇప్పుడు ఇంకో విషయం, మనమందరం దేవాలయంలో ప్రదక్షిణాలు చేస్తాం, గర్భగుడి చుట్టూ క్లాక్ వైజ్ డైరెక్షన్లో తిరుగుతాం. కానీ ఎందుకు? ఇది కూడా ర్యాండమ్ కాదు, మన శరీరం ఎనర్జీ ఫీల్డ్ లాంటిది. అలాగే దేవాలయం కూడా ఒక ఎనర్జీ ఫీల్డ్. మీరు గర్భగుడి చుట్టూ తిరిగేటప్పుడు మీరు ఆ ఎనర్జీని అబ్జర్వ్ చేస్తారు. మరి ఎందుకు క్లాక్ వైజ్ డైరెక్షన్? ఎందుకంటే మన హృదయం, మన బ్లడ్ సర్క్యులేషన్ ఆ డైరెక్షన్కి సింక్ అవుతుంది. ఇంకో ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే, ప్రదక్షిణం స్లోగా చేస్తే అది మెడిటేషన్ లాగా మారుతుంది. మీరు గమనించండి, మెల్లగా నడుస్తూ దేవుడి మీద ఫోకస్ పెడితే మీ మైండ్ ఆటోమేటికలీ కామ్ అవుతుంది.
అంటే ఇది వాకింగ్ మెడిటేషన్. దేవాలయంలో మనం స్లిప్పర్స్ తీసి నేల మీద నడుస్తాం. ఎందుకు? కేవలం క్లీనినెస్ కోసం కాదు. మన శరీరం భూమితో డైరెక్ట్ కాంటాక్ట్లో ఉంటే ఎనర్జీ ఎక్స్చేంజ్ జరుగుతుంది. దేవాలయం ఫ్లోర్స్ చాలాసార్లు స్పెషల్ స్టోన్స్తో తయారు చేస్తారు. ఆ స్టోన్స్ హీట్ అండ్ ఎనర్జీ రిటైన్ చేస్తాయి. బేర్ఫుట్గా నడిచినప్పుడు మీ బాడీకి ఆ ఎనర్జీ ట్రాన్స్ఫర్ అవుతుంది. ఇది ఒక న్యాచురల్ హీలింగ్ ప్రాసెస్. మన చేతులను కలిపి మన తలను వంచి దేవుడికి నమస్కారం చేస్తాం. ఇది కేవలం రెస్పెక్ట్ చూపడం కాదు. మన చేతుల్లో చాలా నర్వ్ పాయింట్స్ ఉంటాయి. చేతులు కలిపినప్పుడు అవి యాక్టివేట్ అవుతాయి. మరి తల వంచడం వల్ల ఈగో తగ్గుతుంది, మనసు శాంతిస్తుంది. అంటే ఇది బాడీ ప్లస్ మైండ్ బ్యాలెన్స్ చేసే ఒక యాక్షన్. ఇప్పటి వరకు మనం తెలుసుకున్నది దేవాలయంలో చేసే ప్రతి పని ర్యాండమ్ కాదు. ప్రతి స్టెప్ వెనుక ఒక రీజన్ ఉంది. గర్భగుడిలో నిజంగా ఏ ఎనర్జీ ఉంటుంది? విగ్రహం ఎందుకు స్పెషల్ మెటల్స్తో తయారు చేస్తారు? ప్రసాదం ఎందుకు ప్రత్యేకంగా అనిపిస్తుంది? వీటి గురించి కూడా తెలుసుకుందాము. గర్భగుడిలో నిజంగా ఏం జరుగుతుంది ఒకసారి ఊహించండి. మీరు గర్భగుడి ముందు నిలబడ్డారు. చుట్టూ నిశ్శబ్దం, దీపాల వెలుగు, అగరబత్తి సువాసన. ఆ క్షణంలో మీరు ఒక ప్రత్యేకమైన ఫీలింగ్ వస్తుంది. అది ఎందుకు? ఇది కేవలం మనసు సృష్టించిన ఇల్యూషన్ కాదు. గర్భగుడి దేవాలయంలో అత్యంత పవర్ఫుల్ జోన్. పాతకాలంలో మన పూర్వీకులు భూమిలో ఎనర్జీ ఎక్కువగా ఉన్న ప్రదేశాలను గుర్తించేవారు. ఆ ఎనర్జీ పాయింట్ని క్షేత్రాలు అని పిలిచేవారు. అక్కడే గర్భగుడి నిర్మించబడేది. అంటే గర్భగుడి లొకేషన్ ఇట్ సెల్ఫ్ సైంటిఫికల్లీ సెలెక్టెడ్. మరి ఇంకో విషయం, గర్భగుడి చాలా చిన్నగా క్లోజ్డ్ స్పేస్లా ఉంటుంది. ఎందుకంటే ఎనర్జీ బయటకు పోకుండా లోపల కాన్సన్ట్రేట్ అవ్వడానికి. ఇప్పుడు మనం మరో ముఖ్యమైన విషయం చూద్దాం. దేవుడి విగ్రహం మనకు అది కేవలం ఒక రూపంలా కనిపిస్తుంది, కానీ నిజం అది ఒక ఎనర్జీ డివైస్ లాంటిది. పాతకాలంలో విగ్రహాలు ఏ మెటీరియల్తో తయారు చేశారు తెలుసా? పంచలోహం, రాయి. ఈ మెటీరియల్స్లో ఎనర్జీ అబ్జర్వ్ చేసి నిల్వ చేసుకునే లక్షణం కలిగి ఉంటాయి. అంటే విగ్రహం ఒక బ్యాటరీలా పనిచేస్తుంది. ఇంకా షాక్ అయ్యే విషయం, విగ్రహం ప్లేస్మెంట్ కూడా ఒక స్పెసిఫిక్ యాంగిల్లో ఉంటుంది. ఎందుకంటే ఆ ఎనర్జీ మ్యాక్సిమంగా స్ప్రెడ్ అవ్వాలి. అందుకే మీరు గర్భగుడిలోకి వెళ్ళి విగ్రహం దగ్గర నిల్చుంటే ఒక వైబ్రేషన్, ఒక కామ్నెస్ ఫీల్ అవుతారు. ఇప్పుడు మీరు గమనించండి, ప్రతి దేవాలయంలో దీపం వెలిగిస్తాము, అగరబత్తి వాడతాము. ఎందుకు? దీపం వెలుగు మన కళ్ళను కామ్ చేస్తుంది. అగరబత్తి సువాసన మన బ్రెయిన్ని రిలాక్స్ చేస్తుంది. ఇవి రెండు కలిపి ఒక పీస్ఫుల్ అట్మాస్ఫియర్ క్రియేట్ చేస్తాయి. అంటే ఇది సెన్సారీ కంట్రోల్ టెక్నిక్. ఇప్పుడు ఒక చాలా ఇంట్రెస్టింగ్ విషయం ఏంటి తెలుసా? ప్రసాదం. దేవాలయంలో ఇచ్చే ప్రసాదం ఎందుకు ప్రత్యేకంగా అనిపిస్తుంది? అది కూడా అదే పదార్థం, అదే రుచి. ఎందుకు? మొదటగా అది పాజిటివ్ ఎన్విరాన్మెంట్లో తయారైన ప్రసాదం. ప్రార్థన తరువాత తింటాం, మన మైండ్ కామ్గా ఉంటుంది. ఈ మూడు కలిపి ఆ అనుభవాన్ని స్పెషల్గా మార్చేస్తాయి. అంటే ప్రసాదం కేవలం ఫుడ్ కాదు, అది ఒక ఎమోషనల్ అండ్ మెంటల్ ఎక్స్పీరియన్స్. ఇప్పటి వరకు మనం చూసింది దేవాలయం ఒక ఎనర్జీ సెంటర్. ప్రతి యాక్షన్ వెనుక ఒక సైన్స్, ప్రతి ఎలిమెంట్ వెనుక ఒక మీనింగ్. కానీ ఈ నాలెడ్జ్ అంతా మన పూర్వీకులు ఎలా తెలుసుకున్నారు? వేల సంవత్సరాల క్రితం ఈ లెవెల్ అండర్స్టాండింగ్ ఎలా పాసిబుల్ అయింది? దేవాలయాలు నిజంగా మన కోసం డిజైన్ చేయబడ్డాయా? ఇది ఇంకా పెద్ద రహస్యం. మన పూర్వీకులు వేల సంవత్సరాల క్రితం ఈ స్థాయి జ్ఞానం ఎలా పొందారు? ఇది ఆలోచిస్తే ఒక విషయం స్పష్టంగా అర్థమవుతుంది. వాళ్ళు ప్రకృతిని గమనించారు, అనుభవించారు, మరియు ఆ జ్ఞానాన్ని మనకిచ్చారు. వాళ్ళకు టెక్నాలజీ లేకపోయినా అండర్స్టాండింగ్ ఉంది. వాళ్ళకు మిషన్స్ లేకపోయినా అబ్జర్వేషన్ ఉంది. అందుకే వారు నిర్మించిన దేవాలయాలు ఈరోజు కూడా నిలబడుతున్నాయి. ఇది కేవలం ఆర్కిటెక్చర్ కాదు, ఇది విజ్డమ్. కానీ ఈరోజు మనం ఏం చేస్తున్నాం? మనము దేవాలయాలకు వెళ్తున్నాం, కానీ అర్థం లేకుండా.
గంట మోగిస్తున్నాం రీజన్ తెలియకుండా, ప్రదక్షిణాలు చేస్తున్నాం కానీ పర్పస్ లేకుండా. అంటే మనం యాక్షన్ చేస్తున్నాం కానీ అవేర్నెస్ లేదు. దేవాలయం కేవలం ప్రార్థన చేసే స్థలం కాదు, అది మన శరీరాన్ని బ్యాలెన్స్ చేస్తుంది, మన మనసుని కామ్ చేస్తుంది, మన ఆలోచనలను క్లియర్ చేస్తుంది. అంటే దేవాలయం మన కోసం డిజైన్ చేయబడింది, కానీ మనం దాన్ని అర్థం చేసుకుంటే మాత్రం దాని అసలు ప్రయోజనం తెలుస్తుంది. ఇక నుంచి మీరు దేవాలయానికి వెళ్ళినప్పుడు కేవలం దర్శనం చేయకండి, అబ్జర్వ్ చేయండి, ఫీల్ చేయండి, అండర్స్టాండ్ చేయండి. అప్పుడు మాత్రమే మీరు నిజంగా ఆ అనుభవాన్ని పొందగలరు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ అభిప్రాయాన్ని కమెంట్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.